నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ విజయ మార్గాన్ని చేరుకోవాలని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏవో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అంటే ఏం చేస్తే మనం విజయ మార్గంలో పయనించవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఉన్నారు. మేము మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా కలవాలి అనుకుంటే కనుక చిక్కడపల్లిలో కార్యాలయం ఉంది. ముందుగా వెళ్ళి మీ పేరు నమోదు చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీ యొక్క పుట్టిన తేదీ సమయం లేకపోయినా కూడా ముఖ కవళికలు హస్తరేఖల ద్వారా మీ సంపూర్ణ జాతక పరిశీలన చేయగలరు. అలాగే చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎలాంటి పేర్లు పెట్టాలి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా నిర్దేశించి మంచి సలహా అనేది సీతాశర్మ గారి దగ్గర తీసుకోవచ్చు. ముందుగా వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సీతాశర్మ గారు చాలా మంది పిల్లలకు సంబంధించి పేర్లు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పేర్లో కరెక్షన్ తీసుకోవడం అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం కరెక్షన్ తీసుకోవాలి, మా పిల్లలు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి అలా సంఖ్యాశాస్త్ర ప్రకారం మీరు పేర్లో కరెక్షన్ ఇచ్చేటప్పుడు జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం రెండూ కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందా? ఎట్లా మీరు పేరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? తప్పకుండా. వాస్తవంగా ఏమవుతుందంటే జ్యోతిష శాస్త్రపరంగా అలాగే సంఖ్యాశాస్త్రపరంగా అలా నామశాస్త్రము అనేదాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు దోహదపడుతుంది అనేది కూడా చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుంది. వాస్తవంగా చక్కని ఆరోగ్య వృద్ధి కోసం కావచ్చు, పిల్లలు చదువుల్లో రాణించడం కోసం విషయంగా కావచ్చు, పేరు కరెక్షను అనేది ప్రొనౌన్సియేషన్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఒక డెస్టినీ నెంబర్ని మనం లక్కీ నెంబర్గా భావిస్తాం. ఆ డెస్టినీ నెంబర్కి నేమ్ నెంబర్ రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకుని అలాగే దాన్ని కనుక ఆ డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా తీసుకోవటం చాలా మంచిది. వాస్తవంగా ఎలాగో అదే పేరు ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అదే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే నేమ్ కరెక్షన్ ఏదైనా సరే ఒక అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ అవసరమైతే మాత్రం తప్పనిసరిగా సరి చేయించుకోవటం మంచిది. అది కూడా ఏమవుతుంది 10th స్టాండర్డ్ లోపు అయితే చాలా మంచిది. వీరైనా ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ సీజన్ కదా, ఎక్కువ మంది నేమ్ కరెక్షన్ కోసం రావటం అనేది ఆఫీసులో జరుగుతుంటుంది. చాలా మంది కూడా ఇప్పుడు నిన్న మొన్న ఈ వారం మొత్తం కూడా ఎక్కువ మంది నేమ్ కరెక్షన్ కోసం చాలా మంది రావటం జరిగింది. అంటే రికార్డులో ఇప్పుడైతే మార్పించుకోవచ్చు మేడం, అందుకని చెప్పేసి ఎలా ఉందో చూడండి. ఒకవేళ అసలు ఈ పేరు సరిగా లేదు ప్రొనౌన్సియేషన్ అనేటైతే మంచి పేరు ఏదైనా మీరే సూచన చేయండి అని కూడా అడుగుతుంటారు. వీలైనంత వరకు అదే పేరు నుంచి స్పెల్లింగ్ కరెక్షన్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది తప్పనిసరిగా. వాస్తవంగా దానికి అంత ఫలితము అనేది కూడా ఉంటుంది. అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి, డెస్టినీ నెంబర్కి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. అలాగే పేర్లను నిర్ణయించడం, ఇప్పుడు పసిపిల్లలకి పేర్లు పెట్టించుకోవడానికి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. ఇప్పుడు అబ్రాడ్ నుంచి అయితే గనక వాళ్ళు ముందుగానే స్కాన్ తెలియజేస్తారు కాబట్టి మేల్ ఆర్ ఫీమేల్ ముందుగా పేరు పెట్టించుకోవటం అనేది ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు ఒక పేరు చెప్పండి అమ్మా అని చెప్పేసి చెప్తారు. సో తర్వాత మళ్ళీ వాళ్ళకి కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉండదుట. సో అందుకని చెప్పేసి అది మీనింగ్ఫుల్గా ఉండేటట్టుగా, వాళ్ళకి డెవలప్మెంట్ ఉండేటట్టుగా, ఆరోగ్యం బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పేరు కరెక్షన్ చేయటం అనేది ఉంటుంది. పేరు సూచన చేయటం అనేది కూడా ఉంటుంది. కరెక్ట్ పేరుని నిర్ణయించటము, అలాగే ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. అలా ఉంటే కనుక చక్కని ఆరోగ్యంగా ఉండగలుగుతారు, చదువుల్లో అంటే విద్యలో ఉన్నతంగా వెళ్ళగలుగుతారు. వాస్తవంగా అయితే పేరులో కరెక్షను అనేది మాత్రం ఒకసారి చూపించుకుంటే మంచిది కదా. వాస్తవంగా ఒకసారి చూపించుకోవటం అనేది చాలా మంచిది. ఇది స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నదా లేదా. చాలా మంది కూడా చిన్నప్పుడు మా పిల్లవాడు చాలా బాగా చదివారమ్మా, పెద్దయిన తర్వాత చదవట్లేదు అంటారు. లేదా హైపర్ యాక్టివ్ అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు, అమ్మ అసలు కుదురుగా ఉండట్లేదు ఏంటి అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే పేరులో కరెక్షన్ అనేది లేదా జాతకం అనేది పరిశీలన చేసి ఈ రెమెడీస్ అవసరము అనేది కొన్ని పరిహారాలు అనేది కూడా రాసివ్వడం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేది కూడా వాడు ఆచరించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. వాస్తవంగా నేమ్ కరెక్షన్ టాపిక్ వచ్చేసరికి మాత్రం అవసరమే. న్యూమరాలజీ ప్రకారము నేమ్ లో కరెక్షన్ అవసరము. అలాగే దాని వైబ్రేషన్ ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అది ఎన్ని స్పెల్లింగ్ కౌంటింగ్ అనేది కూడా ఉంటుంది డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా. అలాగే సర్నేమ్తో ఉంటుందా ఉండదా, పిలిచే పేరు ఏంటి, రికార్డెడ్ నేమ్ ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలన చేయించుకోవటం మాత్రం చాలా మంచిది. ఒక్కసారి ఎన్నో తెలుసో తెలియకో ఎంతో ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. కానీ ఇది వన్స్ ఒక్కసారి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే చాలా మంచిది. నాకు ఈ మధ్య కాలంలో మొత్తం కూడా ఎక్కువ మంది న్యూమరాలజీ పరంగా కరెక్షన్ కోసం ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంటుంది. అంటే వ్యాపార సంస్థల విషయంలో కూడా అంతే. చాలా మంది ఓ పేరు పెట్టుకుంటారు,
పేరు కొంతమందికి బిజినెస్ హైఫై ఉంటుంది, కొంతమందికి రాదు. ఏంటి కారణం? ఆ యజమానికి రిలేటెడ్గా ఉన్నదా లేదా వ్యాపార సంస్థ పేరు, ఆ పేరు పరిశీలన అనేది ఉంటుంది. అలాగే ఏ కలర్స్ అయితే బాగుంటుంది, నేమ్ బోర్డు, ఇప్పుడు ఫ్లెక్స్ కానీ ఏదైనా ఒక నేమ్ బోర్డు పెట్టారంటే అది క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ ఏ కలర్స్, ఈ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటే చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఎప్పుడు కూడా అంటే అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎన్ని లెటర్స్ ఉంటే బాగుంటాయి, ఎన్ని డిజిట్స్ ఉంటే బాగుంటుంది, దాని మీనింగ్ ఏమిటి, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు తాతల నుంచి పిల్లలు కూడా ఇప్పుడు వంశపారంపర్యంగా ఒక బిజినెస్ ఉన్నదంటే, అది వస్తూ ఉన్నదంటే, మా పెద్దవాళ్ళు అప్పుడు చాలా బాగుండేదమ్మా బిజినెస్, ఈ మధ్య మాకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత బాగుండట్లేదు అని కొంతమంది వాపుతుంటారు. అయితే ఏంటంటే వీళ్ళ పేరుకి రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకుని ఏదైనా సరే చిన్న కరెక్షన్ అనేది చేసుకుంటే మాత్రం వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఈ పేరులో ఒక్కసారి కరెక్షన్ తీసుకుంటే సరిపోతుందా, లైఫ్ లాంగ్ వాళ్ళు ఏం చేయాలనుకున్న దాంట్లో సక్సెస్ వస్తుందా? వాస్తవంగా ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క నేమ్. ఈ రోజు ఒకళ్ళు వస్త్ర వ్యాపారం పెట్టాలనుకుంటారు, తర్వాత ఇది ఇలాగే ఉంచి ఇంకొకటి ఏదైనా సరే మేము ఫుడ్ కోర్ట్ పెట్టాలి అనుకుంటున్నాము అనుకుంటారు. దానికి ఏ పేరు అయితే బాగుంటుంది, ఇదైతే ఏ పేరు బాగుంటుంది, ఈ విధంగా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క నేమ్ అనేది, అంటే అది డెవలప్మెంట్ ఇవ్వటం అనేది ఉంటాయి. అన్నిటికీ అదే పేరు కాదు, అన్ని సంస్థలకి ఆ పేరే పెట్టడానికి ఉండదు. అలాగే ఏంటంటే భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుందా లేదా, భాగస్వామి వ్యాపారంలో ఉంటే ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ పర్సన్ నేమ్ ఏంటి, సెకండ్ పర్సన్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ గా కనుక తీసుకుంటే చక్కగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే కనుక చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ వద్ద మీ కార్యాలయం ఉంది. దాంతోపాటు అక్కడికి వచ్చిన వాళ్ళు దైవిక వస్తువులు అనేది కలెక్ట్ చేసుకుని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అంటారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీస్ అందిస్తారు? తప్పకుండా. అయితే దైవిక వస్తువులు అనేసరికి మాక్సిమం పీపుల్కి కూడా తెలుసు, అందుకని చెప్పేసి దాన్ని తగ్గించి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తీసుకోవడానికి కూడా రీజన్ అంటే దాదాపుగా మాక్సిమం పిల్లలందరూ కూడా ఏంటి ఇంతకు మునుపు కంటే ఈ పిల్లలు ఏంటి ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారు అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు స్ప్రెడ్ అయ్యి రావటము ఇది జరుగుతుంది. అయితే బుద్ధుడికి ప్రతీకగా ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. లాకెట్, ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అది పూజాది ప్రాసెస్ నిర్వహించినది కాబట్టి అది అద్భుతంగా వాళ్ళకి ఏంటంటే మంచి మంచి చక్కని ఫలితాలు అనేది పొందగలుగుతున్నారు. చదువుల్లో రాణించటము అనేది ఉంటున్నది. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ధరించవచ్చు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే అది ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఆరాటపడే వాళ్ళ విషయంగా కావచ్చు, ఎవరికైనా సరే అది చక్కగా దోహదపడుతుంది. అది బుధుడికి ప్రతీకగా అందచేయటం అన్నమాట. అలాగే ఏంటంటే అది తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటుంది కాబట్టి చాలా మంది కూడా ముందుగా వచ్చి అది కట్టించుకోవటం అనేది జరుగుతుంది. రాలేనటువంటి వాళ్ళైతే గనక ఎలా ప్రొసీడ్ అవ్వాలమ్మా అని చెప్పేసి పోస్టల్ సౌకర్యం, కొరియర్ సౌకర్యం ద్వారా మేము ఎలా తీసుకోవాలని ఇవన్నీ కూడా ఫోన్లో ముందుగా తెలుసుకొని తీసుకోవచ్చు. శ్రీచక్రం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కూడా అంతే, 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది కాబట్టి దానికంత చక్కని ఫలితము అనేది పొందగలుగుతున్నారు. అయితే దానికి కూడా ఏంటంటే మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనసులో ఒక సంకల్పం అనేది అనుకుని బీరువా లాకరులో పొందుపరిసే తప్పనిసరిగా విత్ ఇన్ డేస్ లో అనమాట అది ఏదైతే సంకల్పం అనుకున్నారో అది సక్సెస్ అవ్వటము. దాని గురించి మళ్ళీ వెంటనే వాళ్ళు చెప్తుంటారు, అమ్మ మీ దగ్గరకు వచ్చి అది తీసుకెళ్ళాము చాలా బాగుంది, మళ్ళీ ఇంకొకటి తీసుకోవడానికి వచ్చాము, ఇంకొక సంకల్పం అనుకున్నామని. ఆ విధంగా ఏంటంటే అమరుస్తూ ఉంటే డెఫినెట్ గా మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. అది వివాహ విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, చక్కని సంతానం కలగటం కావచ్చు, ఉద్యోగ విషయంగా కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, చక్కని ఆరోగ్య విషయంగా కావచ్చు, దేనికైనా సరే అది సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. అలాగే విజయ మార్గం మాల, సర్వసిద్ధి మాల ఇత్యాదివన్నీ తెలియచేయటం ఉంటాయి. ఆఫీసులో ఇంకా ఎక్కువ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏంటంటే యూనివర్సల్ గా ధరించవచ్చు. అది జాతకానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తీసుకునే అవకాశము అనేది ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే విజయ మార్గం మాల అదేంటి కొంచెం త్రాగుడు అలవాటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఎటువంటి దురలవాట్లు ఉన్నా సరే దాన్ని కొంచెంగా మాన్పించే అవకాశము, తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సర్వసిద్ధి మాల అనేది అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. విజయ మార్గం మాల అన్ని ఒకటే అన్నమాట. విజయ మార్గం మాల ఎక్కువ సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యతకి చక్కగా దోహదపడుతుంది అన్నారు, చాలా మంది తెలియజేశారు. ఇంతకుముందు మాకు ఎందుకో తెలియదు, మా క్లాషెస్ వచ్చేది, కానీ మీ దగ్గరకు వచ్చి ఆ మాల తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు చాలా బాగున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషం అనిపిస్తుంది అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి అంత చక్కగా ఏంటంటే పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ శక్తి ధారపోయటం వలన వర్కౌట్ అవుతుంది. కేవలం ఆ వస్తువు ధరించడం అంటే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఉంటూ ఉంటాయి, కానీ ఏంటంటే దానికి ఆ శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. అలాగే చాలా మంది కూడా ఇప్పుడు కొరియర్ అనేది చేస్తూ ఉంటాం. వాళ్ళు అంటారు, అమ్మగారు మీ చేతి నుంచి మీరే అందులో కవర్లో వేయండి అమ్మా అంటారు. డెఫినెట్ గా నేనే వేయటం అనేది జరుగుతుంది.
అలా చేసిన తర్వాత వాళ్ళు కూడా అంతే అనమాట. అక్కడికి కొరియరో పోస్టల్ సౌకర్యం ద్వారా అందుకున్న తర్వాత అమ్మ ఇప్పుడు మా పిల్లలు చాలా బాగున్నారు, మేము చాలా బాగున్నాము, ఇంతకుముందు ఎందుకో డిప్రెషన్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నాము, ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఓకే, సరేనండి. ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. మా పేరు లక్ష్మీదేవి. ఎక్కడి నుంచి కాల్? చెప్పారు బాబు అనీష్. బీటెక్ అయిపోయింది, జాబ్ చూస్తున్నామా, అబ్బాయి ఏదన్నా బాగుంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? నక్షత్రం తెలుసా? 95 డిసెంబర్ 95 డిసెంబర్ 17. ఓకే, సరేనండి. ఏంటన్నా ఏమడుగుతున్నారమ్మా? బాబు కోసం జాబ్ మేడం, జాబ్ కావాలి. బాబు బీటెక్ అయిపోయింది, మెకానిక్ చేశాడు, జాబ్ రావడం లేదు, సంవత్సరం అయిపోయింది జాబ్ కోసం చూస్తున్నాం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అవును. అంతే కదా? ఓకే. 3 గురువారాలు అన్నమాట. శనగలు వినాయకుడికి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదం పంచిపెట్టమని చెప్పండి. మీరే తీసుకొని వెళ్ళి వినాయకుడి గుడికి నైవేద్యం పెట్టి బాబుతోటి ప్రసాద వితరణ చేయమని చెప్పండి. 3 గురువారాలు ఈ విధంగా ఆచరించడం మంచిది. అంటే బుధవారం రాత్రి నానపెట్టి గురువారం ఉదయం దాన్ని మళ్ళీ ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తారు కదా, పోపు పెట్టి, అలా గుగ్గిళ్ళు అని అంటారు. ఆ శనగ గుగ్గిళ్ళు తీసుకోండి, వినాయకుడి గుడిలో నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెట్టమనండి. అలాగే ఒక్క గురువారం రోజు 21 బూందీ లడ్డు, అంటే శనగపిండితో చేసినటువంటి లడ్డూలు కూడా 21 ఉండాలి క్వాంటిటీ. అది నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెట్టమనండి గణపతి దేవాలయంలోనే. ఈ విధంగా చేయటము. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఒక శనివారం నాడు తులసి మాల సమర్పించమనండి. తులసి మాల వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల ఏదైనా సరే ఒక శనివారం నాడు సమర్పించటం చాలా మంచిది. బాబుకి తూర్పు ముఖం ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే వైలెట్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తాయి. తూర్పు దిశ ఎక్కువగా కలిసి వస్తుంది. బాబు ధరించేటువంటి రత్నము అని కూడా ఉంటుంది. అది ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే అది మెడలో లాకెట్ రూపేణా అది వేయటము అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడికి వచ్చి చక్కగా అది కనుక్కొని దాని వివరాలన్నీ కనుక్కొని అది కనుక బాబు మెడలో వేయిస్తే అతి త్వరగా చక్కని ఉద్యోగంలో స్థిరపడటము అనేది ఉంటుంది. బాబు జాతకరీత్యా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయటం చాలా మంచిది. బాబు విష్ణుమూర్తిని, శివుడిని, దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అంటే లైవ్లోనే ఉద్యోగానికి సంబంధించి ఇంత చక్కగా తెలియజేశారు అని అంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. అలాగే వాటితో పాటు శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పి మీ అమ్మాయి గారి రమ్య గారి ఆధ్వర్యంలో అది నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరుగుతుంది. అది మా పెద్దమ్మాయి రన్ చేస్తుందన్నమాట, శ్రీమతి వల్లూరి రమ్య. ఆమె ఆధ్వర్యంలో రన్ చేయటం అనేది జరిగింది. చాలా మంది కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. చేసుకున్న వెంటనే చక్కని సంబంధాలు కుదిరినాయమ్మా అని కూడా తెలియచేయటం జరుగుతుంది. మా నుంచి సర్వీస్ అనేది ఉంటుంది. లేదా వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువర్గం ద్వారా కావచ్చు, తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, అది లలిత అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి కూడా చాలా మంది వచ్చి అంటే స్ప్రెడ్ అయ్యి వస్తారు. చాలా మంది కూడా మా రమ్య సంబంధాలు కుదర్చడం అనేది జరిగింది. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా చాలా మంది రావటం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది కూడా జరుగుతున్నది. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే ముందు కూడా ముందుగా ఫోన్ చేసి రావటం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఏ టైంకి వస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి కనుక్కోవటం, సడన్ గా వచ్చేసేయకుండా. ఎందుకంటే వచ్చేసరికి గనక లేదు ఆఫీస్ క్లోజ్ చేసి ఉంటే చాలా మంది బాధపడతారు. కానీ ముందుగా ఫోన్ చేసి ఒక టైం తెలియచేయటం అనేది జరుగుతుంది. ఆ టైంకి రావటం అనేది చాలా మంచిది. అంటే మేడం మీరు చిక్కడపల్లిలో ఏ సమయం నుంచి ఏ సమయం దాకా మీరు అందుబాటులో ఉండడం జరుగుతుంది? ఉదయం నుంచి ఏ సమయం వరకు అపాయింట్మెంట్స్ ఇస్తారు? మాక్సిమం ఈవినింగ్ వరకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. కానీ ముందుగా ఫోన్ చేసి తీసుకుని రావటం మంచిది, అపాయింట్మెంట్ తీసుకుని. ఎందుకంటే వితౌట్ అపాయింట్మెంట్ అయితే క్రౌడ్ పెరిగిపోతుంది. ఒక్కసారి ఎక్కువ మంది వచ్చినా కష్టమవుతుంది. ఎవరు బాధపడకూడదు. లిమిటెడ్ గా రోజుకి ఇంతమంది అని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళకి సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక కష్టము బాధ అనేది ఉంటేనే వస్తారు ఇక్కడికి.
అలాగే ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ఏదైనా ఒక అనారోగ్యం ఉంటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. అలాగే ఏదో ఒక సమస్య అనేది ఉంటేనే వెతుక్కుంటూ రావటం అనేది, ఇంతకు మునుపు వెళ్ళాము బాగుంది మాకు చాలా, ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య వచ్చింది, దీనికి కూడా ఈ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి అలాగే చాలా మంది ఉంటారు ఆ విధంగా వచ్చేవాళ్ళు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అలా వస్తున్న వాళ్ళు ఒక్కసారి ఏకకాలంలో కాకుండా వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే ఈ టైంకి వస్తే మంచిది, ఈ టైంకి వస్తే మంచిదని సూచన చేయడం జరుగుతుంది. సో ఆ టైంకి ఒక 10-20 నిమిషాలు అటు ఇటుగా పర్వాలేదు, ఎందుకంటే ట్రాఫిక్ అని దృష్టిలో ఉంచుకోవాలి కదా. సో ఓ 10-20 నిమిషాలు అటు ఇటుగా కాస్త జనం వస్తూ ఉంటారు. అయితే అందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా కేటాయించడం అనమాట. అవైలబుల్ అనేది మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఉదయం 6 నుంచి రెసిడెన్స్ కమ్ ఆఫీస్. సో అవైలబుల్ గా ఉండడం అనేది జరుగుతుంది ఉదయం నుంచి ఈవినింగ్ వరకు. కాకపోతే ఒక టైం అనేది కేటాయిస్తాము, ఆ టైంకి కనుక వస్తే బాగుంటుంది. ఓకే, అలాగే మరి విజయ మార్గం అంటే మంచి మాట ఏం చెప్తారా అని చెప్పి మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు దేని గురించి తప్పకుండా. అయితే ఈ రోజు కూడా ఏంటంటే మంచి మాటలో భాగంగా ముందుగా తెలియచేసేది, అయితే చాలా మంది కూడా మొట్టమొదటిగా నేను ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా చెప్పేది చక్కని ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒకరోజు డబ్బు ఉండొచ్చు, ఒకరోజు పోవచ్చు, మళ్ళీ సంపాదించుకుంటుంటారు, కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్. సో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలియచేయటం అనమాట. ఎవరికైనా సరే, అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా చక్కని ఆరోగ్య వృద్ధి కోసము, ఆల్రెడీ అనారోగ్యంతో ఎవరైనా సరే ఉన్నట్టుంటే వాళ్ళకు కూడా భగవంతుడు చక్కని ఆరోగ్యం ప్రసాదించడం కోసము ఎర్ర కందిపప్పు అని ఉంటుంది, మైసూర్ దాల్ అంటాం. ఆ ఎర్రని కందిపప్పు, బెల్లము ఈ రెండూ కలిపి గోమాతకి తినిపించటం మంచిది. మళ్ళీ అది ఏ రోజమ్మా అని చెప్పేసి సందేహం వద్దు, అది ఏ రోజైనా పర్వాలేదు. మీకు కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా కొంచెం, ఇంత క్వాంటిటీ అని కూడా కాదు, ఎంతైనా సరే కొంచెం ఎర్రని కందిపప్పు, బెల్లము ఈ రెండు గోమాతకు తినిపించడం వల్ల చక్కని ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఏంటంటే ధన ప్రాప్తి కోసం, ఐశ్వర్య వృద్ధి కోసం, దీనికోసం అని చెప్పేసి ఎప్పుడు ఎక్కువగా ఎన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కోసము, ఎంతో సంపాదిస్తున్నామమ్మా మేము కానీ సరిపోవట్లేదు అని చెప్పేసి బాగా వినటం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అలాగే ఏమవుతుందంటే వస్తాయి అనుకున్నటువంటి డబ్బులు ఇంకా సకాలంలో రాలేదమ్మా, మా చేతికి చిక్కలేదు అని బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే ఒకటి గట్టి సంకల్పము అనేది ఉంది, అది సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షం కోసము, ఐశ్వర్య ప్రాప్తి కోసము ఇంతకు మునుపు చాలా సంవత్సరాల క్రితం, 7-8 సంవత్సరాల క్రితం కూడా ఇది తెలియచేయటం అనేది జరిగింది. మళ్ళీ తెలియచేయటం ఏంటంటే చాలా మంది కూడా వీటి గురించి ఐశ్వర్య ప్రాప్తి కోసం, ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం ఏమైనా తెలియచేయండి అమ్మా అని చెప్పేసి ఒక బౌల్, ఏదైనా సరే ఒక బౌల్ తీసుకుని, అది మరి ఫ్లాట్గా ప్లేట్ లాగా కాకుండా, ఫ్లాట్గా ఉండకుండా కొంచెం డీప్గా ఉండేటట్టుగా ఒక పాత్ర అనేది, ఒక ప్లేట్ అనేది తీసుకొని అందులో 5 రకాల పళ్ళు, అది ఏవైనా సరే అది ఐటమ్స్ 5 రకాలు ఉండాలన్నమాట. 5 రకాల పళ్ళ గుజ్జు అనేది తీసుకొని 5 రకాల పళ్ళ గుజ్జు ఆ ప్లేటులో వేసి పెట్టి దాన్ని చక్కగా ప్రమిదలాగా అన్నమాట చేసుకొని అందులో 6 ఒత్తులు, అది తెల్ల జిల్లేడు పత్తి అని చెప్పేసి ఉంటాయి ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులు, అది ఆ ప్రమిదలో అందులో ఆ 6 తెల్ల జిల్లేడు ఒత్తులు, 6 ఒత్తుల్ని కలిపే, మళ్ళీ విడివిడిగా కాదు కలిపే ఒకటిగా చేసి అది ఆ గుజ్జు లోపల పెట్టేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం చాలా మంచిది. ఇది 6 శుక్రవారాలు ఆచరించాలి. 6 శుక్రవారాలు ఈ విధంగా 5 పండ్ల గుజ్జు తీసుకొని, ఆ పండ్ల గుజ్జు మరి లిక్విడ్గా ఉంటుంది అమ్మా అంటారు, అందుకోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకునేది. ఆ బౌల్లో కొంచెం ఏంటంటే కొంచెం ఏదో ఫార్మాలిటీకి మిగతావన్నీ కూడా కలపచ్చు, కొంచెం సాలిడ్గా ఉండేది ఏది అనేది చూసుకొని, ఇప్పుడు అరటిపండు కొంచెం పర్వాలేదు కాస్త వస్తుంది, మామిడి పండు గుజ్జు అనేసరికి కొంచెం అది లిక్విడ్గా ఎక్కువ అవుతుంది కాబట్టి ఫార్మాలిటీకి కొంచెం వేసి, అలాగే సపోటా పండు కావచ్చు, ఏవైనా సరే మనకి అందుబాటులో ఉన్నటువంటివి 5 రకాల పళ్ళ గుజ్జు అనేది తీసుకొని అందులో తెల్ల జిల్లేడు ఒత్తులు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. అది 6 శుక్రవారాలు ఆచరించండి. 6 శుక్రవారాలు ఆచరించిన తర్వాత అయితే దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవటం కానీ, శ్రీ సూక్త పారాయణం కానీ, కనకధారాస్తవం చదవటం కానీ, ఇవి ఏవి మేము చదవలేమమ్మా అనుకుంటే ఓం మహాలక్ష్మీ నమః
ఈ ఒక్క మంత్రమైనా సరే కనీసం 108 సార్లు పఠించడం వలన తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థిక బాధల నుంచి నివారణ పొందటము అనేది జరుగుతుంది. చక్కగా ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క పరిహారాన్ని ఆచరించి చూడండి. తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము అతి త్వరలో సంప్రాప్తిస్తుంది. అలాగే ఎన్నో చేస్తుంటామా మేము రెమెడీస్, కానీ ఏంటంటే ఏదో తెలియనటువంటి లోపం ఉంది, మాకు ఇంటి పరంగా చూస్తే ఏదైనా వాస్తు లోపం ఉందేమో అని చెప్పేసి చాలా మందిని తీసుకొచ్చాము, మేము చూపించాము. అయినా సరే ఏదో కొంచెం ఒక అసంతృప్తిగా ఉందమ్మా, కలిసి రావట్లేదు అని గనక బాధపడేటైతే ఎవరైనా సరే ఇది అందరూ కూడా చేయవచ్చు. ఎటువంటి దోషం లేదు, అందరం హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, చాలా బాగుంది అనుకున్నా సరే ఇది ఆచరించవచ్చు. తెలియజేసేటువంటి చాలా సింపుల్ ప్రక్రియ. అది ముందు ముందు కూడా దృష్టి దోషము అనేది తగలకుండా కాపాడుతుంది. ఇది దక్షిణము పడమర మధ్యలో అంటే ఆ నైరుతి భాగంలో అన్నమాట. నైరుతి దిశలో ఒక పూల కుండి అనేది అంటే మామూలుగా ఒక పాట్ ఒకటి తీసుకొని అందులో కలబంద ఎలోవెరా, అది కలబంద మొక్కని గనక ఆ భాగంలో అంటే నైరుతి భాగంలో గనక ఒక పూల కుండీలో ఒక కుండీలో అది చక్కగా అలోవెరా మొక్కని గనక నాటి ఉంచితే, అది కలబంద అంటాము, కలబంద మొక్కని ఉంచితే తప్పకుండా దృష్టి దోషము అనేది పోతుంది. అలాగే వాస్తుపరంగా ఎటువంటి ఉన్నా సరే, అది వాస్తుపరమైన దోషాలు ఎటువంటి ఉన్నా సరే, అంటే కొంతమందికి ఎక్కడో తెలియట్లేదు, గ్రహించట్లేదు, మేము ఆ సిద్ధాంతం తీసుకొచ్చాము, వీళ్ళని తెచ్చాము, అన్ని చూపించాము, కరెక్షన్ చేయించాము, చాలా చాలా బాగుందని అనుకుంటాము, కానీ ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉందమ్మా అనుకునేట్టయితే ఈ కలబంద మొక్కని వేసి చూడండి. అది కూడా నైరుతి భాగంలో వేయాలి, దక్షిణ పడమర మధ్యలో అన్నమాట. అంటే మీకు క్లియర్గా వివరణ అనేది ఇస్తున్నాను. అక్కడ గనక వేస్తే ఎటువంటి దోషాలున్నా నివారణ అవుతాయి. అలాగే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. మనకు తెలియకుండానే నరదృష్టి, నరఘోష అనేది ఏదైనా ఉన్నది అనేది భావిస్తే అవన్నీ కూడా అతి త్వరగా తొలగిపోవటము అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రక్రియలు అనేది కనుక ఆచరిస్తే అద్భుతంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది. ఇంకా ఎన్నో తెలియచేయాలంటుంది, కానీ మనకి సమయాభావం వల్ల తెలియజేయడం జరగదు. కాబట్టి SITASARMA సీతా శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఎన్నో ఎందుకు అంటే ఇటువంటివి ప్రతిరోజు కూడా చాలా రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతున్నది. SITASARMA సీతా శర్మ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా ప్రతి రోజు కూడా 1, 2 అన్నమాట ఇలాంటి మంచి మాటలు అనేది తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎటువంటి సందేహం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే దానికి ఒక చక్కని నివారణ, దానికి ఒక చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. ఓకే, అలాగే అమ్మ మీరు చాలాసార్లు చెప్తారు వాస్తుకు సంబంధించి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి, అంటే వాస్తుకు సంబంధించి కూడా మీరు వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందంటారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన? తప్పకుండా, ఎందుకంటే ఆల్రెడీ అలాగే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారంటే వాళ్ళకి సంబంధించినవి వ్యక్తిగతంగా వాళ్ళ జాతకం ఉంటుంది, ఇంటి ప్లానింగ్ కూడా లేఅవుట్ కూడా తీసుకొస్తూ ఉంటారు. అది కూడా పరిశీలన చేయటము అనేది జరుగుతుంది. వచ్చిన డెఫినెట్ గా వాళ్ళకి ఒక న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఎటు నుంచి సమస్య వస్తుంది, ఎందుకు వస్తుంది, దృష్టి దోషం వల్ల వస్తుందా, లేదా వాస్తు దోషం వల్ల వస్తుందా, లేదా స్వయంకృతాపరాధమా, వాళ్ళకుగా వాళ్ళు ఏమైనా సమస్య కొని తెచ్చి పెట్టుకుంటున్నారా, ఇవన్నీ కూడా పరిశీలన చేయటం అనేది జరుగుతుంది. అదే విజయ మార్గం. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి. కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు. మీ దగ్గరకు వచ్చి వెళితే చాలమ్మా, చాలా సంతోషంగా ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము, చాలా బాగుంటున్నాము, అలాగే మా బంధువులు చెప్పారు, మా స్నేహితులు చెప్పారు, వాళ్ళు చెప్పారని మేము వచ్చాము అని చెప్పేసి కూడా వస్తారు. ఈ విధంగా అదే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా అన్నమాట, ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కని పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది. సరేనండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదా, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు ఇంట్లో తిష్ట వేయాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 040276665.